పాల్వంచ వెంగళరావు కాలనీకి చెందిన ధారావత్ హరినాథ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరినాథ్ తల్లి బంధువులు మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక హరినాథ్ భార్య శృతిలయ్య భర్తను హత్య చేసి ఉరివేసిందని ఆరోపిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పాల్వంచ బస్ స్టాండ్ వద్ద మృతదేహంతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసుల జోక్యంతో బంధువులు శాంతించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ధారావత్ హరినాథ్ పాల్వంచలో వెంగళరావు కాలనీలో నివాసముంటున్నారు. అతడి భార్య శృతిలయ్య ములుగు జిల్లా వాజేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తోంది. వీరి జీవితంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ధారావత్ హరినాథ్ హఠాత్తుగా మరణించాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ భావించారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో మృతుడి తల్లి, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. హరినాథ్ భార్యపై మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం కలగడంతో వారు రోడ్డు మీదకు వచ్చారు. భార్య శృతిలయ్య భర్తను చంపి ఉరివేసిందని, ఆమెను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ పాల్వంచ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై మృతదేహంతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి బంధువులకు సర్ది చెప్పినా వినకపోవడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గొంతు పిసికి తన భార్య అయినటువంటి శృతి చంపింది. అందువలన మేము ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం వచ్చినాం. ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడ న్యాయం లేదు, ఎవరు ఏమనట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీ ఏమంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదు. అందుకే వాళ్ళ ధర్నా చేస్తున్నాం. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ సుమన్ తెలిపారు. బంధువులను శాంతింపజేశారు. దీంతో బంధువులు ధర్నా విరమించి మృతదేహాన్ని ఇంటికి తరలించారు.